పరిశుద్ధండి, మీకు వందనాలు స్తుతి స్తోత్రం నాయనా. ఈ రాత్రి కాలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ధన్యత భాగ్యత తరుణాన్ని అందరికి అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం నాయనా. అందరి పట్ల మీ కృప దయచేసినందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం నాయనా. అందరిని రక్షించినందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం నాయనా. ప్రతి విషయంలో మీరు మాకు తోడు ఉండి సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం. మీ కుమార్తెలుగా మీ కుమారులుగా మీరు ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు స్తుతి స్తోత్రం నాయనా. పాటలోను వాక్యంలోను ప్రార్థనలో మీరు మాకు తోడుకొని సహాయం
ఓకే, దేవుని నామానికి స్తోత్రాలండి. మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాం. మీరందరూ దేవుని మాటలు వినడానికి మీరందరూ ఆసక్తి కలిగి మీరు ఈ సమయాన్ని వాక్యం కోసం మీరు సిద్ధపరచుకున్నారు, ప్రతిష్ఠించుకున్నారు. అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళకముందు నిన్న మీకు చెప్పిన రీతిగా క్విజ్ బహు అనే మాట గురించి ఆల్రెడీ మనం కొన్ని చూసాం. సో మరొక 5 ప్రశ్నలు, లైక్ 6 ప్రశ్నలు, నేను ఒక 3, అమ్మగారు 3 అడుగుతారు. సో మీరు తెలిసిన వారు వెంటనే దయచేసి టెక్స్ట్ చేయాలని మనం చేస్తున్నాం. ఓకేనండి. సో ఫస్ట్ క్వశ్చన్, బహు గర్విష్టి ఎవరు? బైబిల్లో బహు గర్విష్టి బైబిల్లో బహు గర్విష్టి. త్వరగా టెక్స్ట్ చేయండి. చింతాల్ నెబుకద్నెజర్, జయశ్రీ నెబుకద్నెజర్. ఇంకా దయచేసి త్వరగా బహు గర్విష్టి. ఓకే, సో నెబుకద్నెజర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో బైబిల్లో బహు గర్విష్టి నెబుకద్నెజరు. వాక్యం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30 నుండి 35 వరకు. దానియేలు గ్రంథం, ఎస్ రాగవల్లి, ఎస్ నెబుకద్నెజర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దానియేలు, ఎస్ షాలేం కెజియా, ఎస్ కెజియా, నెబుకద్నెజర్ ఇస్ ద కరెక్ట్ వన్. గుడ్, చక్కగా మీరు సమాధానం ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. సో సెకండ్ క్వశ్చన్ అమ్మగారు. సెకండ్ క్వశ్చన్ అండి, బహుగా సందేహించువాడు ఎవరు? బహుగా సందేహించువాడు ఎవరు? బహుగా సందేహించువాడు. బహుగా సందేహించువాడు అంటే బాగా డౌట్ కలిగిన వ్యక్తి ఎవరు? సందేహము కలిగిన వ్యక్తి. బహుగా సందేహించువాడు, బాగా సందేహిస్తాడు. బహుగా సందేహించువాడు, బాగా డౌట్ పడేవాడు. షాలేం కెజియా, పీటర్, పేతురు, అలాగే కెజియా 2 ఆన్సర్లు ఇచ్చావు. తోమా అండ్ ఓకే రాజ్. ఇన్ బైబిల్ ఆల్ పీపుల్. ఓకే, అందుకే మిమ్మల్ని అడిగాను బహుగా సందేహించువాడు. ఓకే, తోమా ఇస్ ద రైట్ ఆన్సర్. బహుగా సందేహించువాడు తోమా. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 11:16. యోహాను సువార్త 20వ అధ్యాయము 25 నుండి 29. తోమా అండి. యోహాను 25 నుండి 29. యోహాను సువార్త 11:16. సో కరెక్ట్ ఆన్సర్ షాలేం కెజియా, జయశ్రీ, అలాగే చింతాల్, రాగవల్లేశ్రీ. సో మీరందరూ రైట్ చెప్పారు. గుడ్. ఓకే, థర్డ్ క్వశ్చన్,
బహుగా ప్రేమలో పడినవాడు. బహుగా ప్రేమలో పడినవాడు. చాలామంది ఉన్నారు ప్రేమలో పడినవారు, కానీ బహుగా ప్రేమలో పడినవాడు ఎవరు? బహుగా ప్రేమలో పడినవాడు. బహుగా ప్రేమలో పడిన వ్యక్తి బైబిల్లో ఎవరు? బహుగా ప్రేమలో పడినవాడు. బహుగా ప్రేమలో పడిన వ్యక్తి ఎవరు? త్వరగా టెక్స్ట్ చేయండి. కొంతమంది ఆల్రెడీ టెక్స్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏది కరెక్టో ఏది రాంగో చూద్దాం. ఓకే ఓకే, కొంతమంది యాకోబు అని చెప్తున్నారు, కొంతమంది శాంసన్ అని చెప్తున్నారు. ఏది కరెక్టో చూద్దాం. ఇంకెవరైనా టెక్స్ట్ చేసి త్వరగా చేయండి. బహుగా ప్రేమలో పడినవాడు. ఎస్, బహుగా ప్రేమలో పడిన వ్యక్తి యాకోబు. మీరు అనొచ్చు శాంసన్ అని కూడా అనొచ్చు, కానీ బహుగా ప్రేమలో పడినవాడు యాకోబు. ఎందుకంటే ఆ ప్రేమ కోసం రాహేల్ మీద, రేచెల్ మీద ఉన్న ప్రేమతో 14 years 14 సంవత్సరాలు కొలువు చేశాడు. సో ఆయనకన్నా ఇంకెవరు అంతగా ప్రేమించినట్టుగా మనకు కనపడదు బైబిల్లో. సో యాకోబ్ ఇస్ ద రైట్ ఆన్సర్. చింతాల్ జయశ్రీ, అలాగే రాఘవల్లిశ్రీ. సో యువర్ రైట్ ఆన్సర్. ఎస్, సీను గోడ పాస్టర్ గారు 14 years. ఎస్, యువర్ రైట్. 4th క్వశ్చన్ అమ్మగారు అడుగుతారు. మరో క్వశ్చన్ అండి. బహుగా బాధింపబడినవాడు ఎవరు? బహుగా బాధించబడినవాడు ఎవరు? బహుగా బాధింపబడిన వ్యక్తి, బహు బాధలు పడిన వ్యక్తి, బహుగా బాధపడిన వ్యక్తి. బహుగా బాధింపబడిన వ్యక్తి. రాజ్ జోసెఫ్, షాలేం కెజియా జోబ్, గ్రంథి జయశ్రీ ఇర్మియా, ఇస్రాయేల్ రత్నం లాజర్, చింతాల్ యోబు, రాజేంద్ర రాజ్ యోబు, జైపాల్ గారు యోబు, అరుణ యోబు, రాజేంద్ర రాజ్ యోబు, రాఘవల్లిశ్రీ యోబు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ యోబు. ఎస్, జీసస్, ఐ థింక్ సో. ఎస్ పాస్టర్ గారు, బైబిల్లో మీరు బహుగా బాధింపబడిన వాడు యోబు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీరా అడిగారు. సో మరొక క్వశ్చన్. బహుగా ప్రయాణించినవాడు, బహుగా ప్రయాణించినవాడు, ఎక్కువ ప్రయాణాలు చేసి బహుగా ప్రయాణాలు చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కువ ప్రయాణాలు చేసిన వ్యక్తి,
బహుగా ప్రయాణాలు చేసిన వ్యక్తి. సీనుగోడ పౌల్, అరుణ జెల్లి పౌల్, గ్రంథి జయశ్రీ పాల్, చింతాల్ పాల్, షాలేం కెజియా, మోసెస్, రాంబాబు, పౌలు, రాఘవల్లి శ్రీ పాల్. ఎక్కువ ప్రయాణాలు, బహుగా ప్రయాణాలు చేసిన వ్యక్తి. రాజ్, డేవిడ్. ఓకే, ద రైట్ ఆన్సర్ ఈస్ పౌల్ అండి. బహుగా ప్రయాణించిన వాడు పౌలు. అపోస్తుల కార్యాలు 13:4, అపోస్తుల కార్యాలు 18:23. అపోస్తుల కార్యాలు 13:4, అపోస్తుల కార్యాలు 18:23. సో పౌల్ అండి ఎక్కువ ప్రయాణాలు చేశాడు. 6వ ప్రశ్న. మరో క్వశ్చన్ అండి. బహుగా భయపడిన వాడు ఎవరు? బహుగా భయపడిన వ్యక్తి. బహుగా భయపడిన వ్యక్తి ఎవరు? చాలామంది భయపడ్డారు, కానీ బహుగా భయపడిన వాడు ఎవరు? బహుగా భయపడిన వాడు. బహుగా భయపడినవాడు. బైబిల్లో బహుగా భయపడినవాడు. బహుగా భయపడినవాడు. బహుగా భయపడినవాడు. కొంతమంది బెల్షాజర్ అన్నారు, గ్రంథి జయశ్రీ, బెల్షాజర్ చింతాలు, రాజ్ ఆదాము, షాలేం కొర్నేలు, రాఘవల్లి శ్రీ బెల్షాజరు. ఇంకా దయచేసి త్వరగా టెక్స్ట్ చేయండి. బహుగా ఎవడిగారు ప్రశ్న? బహుగా భయపడినవాడు. బహుగా భయపడినవాడు. Okay, Belshazzar is the right answer. Belshazzar is the right answer. Yes, Gideon, Petru. బహుగా భయపడిన వాడు బెల్షాజర్ అండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. మరొక ప్రశ్న. బహుగా తొందరపాటు గలవాడు. బహుగా తొందరపాటు గలవాడు. ఈ ప్రశ్నతో ఇంకొక ప్రశ్న ఉంటుంది, అంతే, అందరితో క్లోజ్ చేద్దామండి. బహుగా తొందరపాటు కలిగిన వాడు ఎవరు? బహుగా తొందరపాటు గలవాడు. బహుగా తొందరపాటు గలవాడు ఎవరు?
బహుగా తొందరపాటు కలిగిన వ్యక్తి. సీనుగోడ పీటర్, అరుణ జల్లి పేతురు, శాలెం కేజియా పేతురు, గ్రంథి జయశ్రీ యొఫ్తా, చింతాల్ యొఫ్తా, రాగవల్లి శ్రీవల్లి యొఫ్తా. యొఫ్తా ఈజ్ ద రైట్ ఆన్సర్. యొఫ్తా న్యాయాధిపతులు 11:30. ఎంత తొందరపాటు అంటే ఆయన తీసుకున్న మొక్కుబడి, నాకు ముందు ఏదొచ్చినా నేను దేవుడికి ఇచ్చేస్తానని తొందరపడ్డాడు. ఆఖరికి తన సొంత కుమార్తెనే దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. సో యొఫ్తా ఇస్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్ అండి, వాక్యానికి వెళ్ళే ముందు మరో క్వశ్చన్ అండి. బహుగా స్థూలకాయుడు ఎవరు? బహుగా స్థూలకాయుడు, స్థూలకాయుడు, ఫ్యాట్ మ్యాన్, స్థూలకాయుడు ఎవరు? లాస్ట్ క్వశ్చన్ అండి. స్థూలకాయుడు. స్థూలకాయుడు. ఓకే, త్వరగా కొట్టండి, టెక్స్ట్ చేయండి. స్థూలకాయుడు చాలామంది ఏలి అన్నారు. ఏలి కన్నా స్థూలకాయుడు ఎగ్లోను, న్యాయాధిపతులు 3:17. సో జయశ్రీ, చింతాల్, రాగవల్లేశ్రీ రైట్ చేశారు, రైట్ ఆన్సర్ చెప్పారు. సో ఎగ్లోన్ అండి, ఎగ్లోన్. ఒకసారి మీరు రాసుకుంటే ఒకసారి రాసుకోండి, నేను త్వరగా చెప్పేస్తాను. ఒకసారి మీరు పాయింట్స్ రాసుకోండి. మొదటిది, ఒకసారి పెన్ను పుస్తకం ఉంటే వెంటనే నోట్ చేసుకోండి. మొదటిది బహురుద్ధుడు మెతుషేల, ఆదికాండం 5:27. బహుబలవంతుడు సంసోను, న్యాయాధిపతులు 14:6. బహుజ్ఞాని సలోమాను, మొదటి రాజులు 3:12. బహు ఐశ్వర్యవంతుడు సలోమాన్, మొదటి రాజులు 10:23. బహు పొడిగాటివాడు గొలియాత్, మొదటి సమూయేలు 17:4. 1 Samuel 17:4. బహు పొట్టివాడు జక్కయ్య, లూకా 19:3-4. బహు పొట్టివాడు జక్కయ్య, లూకా 19:3-4. బహుస్థూలకాయుడు ఎగ్లోను, న్యాయాధిపతులు 3:17. బహుసాత్వికుడు మోషే, సంఖ్యాకాండం 12:3. బహుక్రూరుడు మనష్షే, సో వాల్యూమ్ పెంచండి అంటున్నారు. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూమ్ పెంచాం, అన్నీ సెట్ చేసాం. ఒకవేళ వాల్యూమ్ ఇంకా మీకు వినపడి మీరు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకోవాలి, ఎందుకంటే
ఇక్కడ మేము అన్ని సెట్ చేసి పెట్టాం. సో మీ ఫోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు కనుక మీరు ఇయర్ ఫోన్స్ వాడితే బాగుంటుంది. సో బహుక్రూరుడు మనషే 2 దినవృత్తాంతాలు 1:19. చాలు ఇది మ్యాక్సిమం ఉంది కదా, అది కాదు, ఆక్స్ 2 చాలు. బహుగా పరిగెత్తేవాడు అషాయేలు. అది తగ్గించండి, కొంచెం స్పీకర్స్ తగ్గించండి, కొంచెం తగ్గించండి, చాలు. బహుగా పరిగెత్తేవాడు అషాయేలు 2 సమూయేలు 2:18. బహు గొప్ప ప్రవక్త బాప్తిస్మిచ్చే యోహాను. మత్తయి సువార్త 11:11. బహు గర్విష్టి నెబుకద్నెజర్. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానియేలు 4:30-35 వరకు. బహు సౌందర్యవతి ఎస్తేరు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఎస్తేరు గ్రంథం 2:7. బహుగా ప్రయాణించినవాడు పౌలు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యాలు 13:4. అలాగే అపోస్తుల కార్యాలు 18:23 కూడా అండి. అపోస్తుల కార్యాలు 18:23. బహుగా దుఃఖించినవాడు ఇర్మియా. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా 18:23. బహుగా బాధించబడినవాడు యోబు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. బహుగా ప్రేమలో పడినవాడు యాకోబు. ఆదికాండం 29:18-20. ఆదికాండం 29:18-20. బహుగా భయపడినవాడు బెల్షాజరు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం. దానియేలు 5:6. బహుగా తొందరపాటు గలవాడు యొఫ్తా. న్యాయాధిపతులు 11:30. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 30వ వచనం. బహుగా సందేహించువాడు తోమా. యోహాను 11:16. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 25-29. ఓకేనండి. బహుగా సందేహించువాడు తోమా. యోహాను సువార్త 11:16. అలాగే 20వ అధ్యాయము 25-29. ఓకేనండి. సో మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు పార్ట్ 2, ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం చూడనై ఉన్నాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. శ్రేష్టమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం.
చాలా సంతోషం, మీరు అందరూ క్విజ్లో పాల్గొన్నారు. సో మీరందరూ కూడా చక్కని ఆన్సర్స్ మీరు ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలైనా, మీకు వందనాలు. మీ వాక్యాన్ని మేము ఏ విధంగా మేము ధ్యానించాలి, మీ వాక్యం యొక్క ప్రాముఖ్యతను మాకు మీరు వివరిస్తున్నారు. మీ వాక్యం యొక్క విలువను మాకు తెలియపరచండి. మీరే మా అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సండే మనం విన్నాం ప్రత్యేకంగా, ఒకసారి బయట ఒకసారి యోహాను సువార్త మనం ప్రత్యేకంగా సండే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ఆలోచించాలి, వాక్యాన్ని నేర్పించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని బోధించాలి, అదే సమయంలో వాక్యాన్ని గైకొనాలి అని మనం విన్నాం. ఈరోజు దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యమైందండి. చూడండి, ఒకసారి ఇర్మియా గ్రంథం, ఒకసారి ఒక వాక్యం చూపించి నేను ముందుకు వెళ్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇంగ్లీష్ బైబిల్ ఏది? ఓకే, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఓకే, తర్వాత చూస్తాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సో దేవుని వాక్యం మనకు దొరికినప్పుడు మనం వాటిని భుజించేవాగా ఉండాలి. చూడండి, ఉదాహరణకి మనం శారీరకమైన ఆహారాన్ని, ఈ ఫిజికల్ ఫుడ్ని మనం ఎప్పుడైతే భుజిస్తామో మనం శారీరకంగా మనం ఎంతో బలపడతాం. వి విల్ బి స్ట్రాంగ్. ఒకవేళ కానీ శారీరకమైన భోజనాన్ని మనం స్కిప్ చేసామనుకోండి, అంటే మనం భోజనం చేయకుండా మనం ఉపవాసాలు ఉన్నాం అనుకోండి, భోజనాన్ని అశ్రద్ధ చేసామనుకోండి, శారీరకమైన భోజనం, ఏమవుతుంది చెప్పండి? మనం నీరసం అయిపోతాం, బలహీనులు అయిపోతాం, మనం చాలా అనారోగ్య పాలైపోతాం. అలాగే ఆత్మీయమైన ఆహార విషయంలో కూడా ఎప్పుడైతే ఆత్మీయమైన ఆహారాన్ని మనం ఎప్పుడైతే భుజిస్తామో, ఎప్పుడైతే ఆత్మీయమైన ఆహారంతో మనం పోషించబడతామో, మనం స్పిరిచువల్గా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఆత్మీయంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతాం. ఒకవేళ కానీ దేవుని వాక్యాన్ని మనం అశ్రద్ధ చేస్తే, దేవుని వాక్యాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేస్తే, మనం ఆత్మీయంగా బలహీనులైపోతాం. మనం శారీరకంగా స్ట్రాంగ్గా ఉండొచ్చేమో కానీ స్పిరిచువల్గా నువ్వు ఎంతో వీక్ అయిపోతావు. సో అనుదినము మనము శారీరకమైన భోజనాన్ని ఏ రీతిగా అయితే భుజిస్తున్నామో, అలాగే ఆత్మీయమైన ఆహారం, దేవుని వాక్యాన్ని మనం క్రమమైన పద్ధతిలో మనం భుజించి ఆ వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా మనం ఉండాలి. చూడండి, అక్కడ భక్తులు అంటున్నాడు, నీ మాటలు నాకు సంతోషము, నా హృదయము నాకు ఆనందం. ఎస్, నిజమైన విశ్వాసికి దేవుని వాక్యం ఏం చెప్పండి, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. లోకస్తులకి ఆ సీరియల్లో ఆ లోక వార్తలు చెప్పుకున్నట్లో, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నట్లో, టైం వేస్ట్ చేస్తుంటారు, టైం పాస్ చేస్తుంటారు. మీకోసం ప్రతిరోజు ఎంతో ప్రయాసపడి మీకు శ్రేష్టమైన వాక్యాలు దైవ సేవకులు అందిస్తూ ఉన్నారు. సో ఆ మాటల్ని మనం తప్పక మనం అన్వయించుకుంటూ, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ప్రేమిస్తామో మనకి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని మనకు దేవుడు ఇస్తాడు. ఈరోజు నేను మీకు బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఈరోజు నా అంశము బెనిఫిట్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినడం వల్ల మనకు వచ్చే, లేక దేవుని వాక్యాన్ని మనం పట్టుకోవడం వలన, దేవుని వాక్యాన్ని విలువగా ఎంచుకోవడం వలన మనకు కలిగే ప్రయోజనాలు. ఈరోజు నేను వీలైతే 3 విషయాలు మీతో చెప్తాను త్వరగా.
దీన్ని మళ్ళీ రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను మీకు. సో ఈరోజు ఓన్లీ 3 మాటల మీద చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మొదటిది, వాక్యం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అంటే, చూడండి ఒకసారి. మొదటిది యోహాను సువార్త 15వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాన్ 15th చాప్టర్. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మళ్ళీ చదువుతాను చూడండి. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల, నా మాటలు, నా వాక్యం మీ హృదయములో నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. సో మొదటి ప్రయోజనం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే, దేవుని వాక్యాన్ని కానీ మన హృదయంలో భద్రపరుచుకుంటే, మనకి ఏది ఇష్టమో అది మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మన ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడు. సో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం విలువగా ఎంచుకుంటామో, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండోది, మీరు గమనిస్తే ప్రార్థనలు ఆలకించడమే కాకుండా అక్కడ రాయబడిన చూడండి 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. రెండవది, దేవుని వాక్యాన్ని మనం ప్రేమించడం వలన మనం బహుగా ఫలిస్తాము. సో మనం బహుగా ఫలించాలి అంటే దేవుని వాక్యములో మనం నిలిచి ఉండాలి. అబాయిడ్ అన్నారు. అబాయిడ్ అంటే ఏంటంటే, దేవుని వాక్యంలో మనం కంటిన్యూ అవ్వాలి, ఆయనతో అంటకట్టబడి ఉండాలి. చూడండి, పైన వాక్యంలో రాయబడింది, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారవేయును. చూడండి 4వ వచనం, నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉన్నో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సో ఈరోజు మనం ఆత్మీయంగా మనం ఫలించాలంటే, ఆత్మీయంగా మనం వర్ధిల్లాలంటే దేవుని వాక్యాన్ని మనం భుజించాలి. ఈరోజు చాలామంది స్పిరిచువల్గా వీక్ అయిపోవడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? దేవుని వాక్యానికి ఇవ్వాల్సిన విలువ, దేవునికి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రామినెన్స్ మనం ఇవ్వకపోవడం వల్లే. సో ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం నిలిచి ఉంటామో, దేవుని వాక్యాన్ని మనం చేతపట్టుకుంటామో, మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండోది, మనం బహుగా ఫలిస్తాం. ఒకవేళ కానీ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఫలించము, కానీ ఒకటి జరుగుతుంది, మనం ఎండిపోతాము. చూడండి అక్కడ రాయబడింది, చెప్పండి. దేవుని యొక్క వాక్యములో, ఎవడును నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఈరోజు చాలామంది స్పిరిచువల్గా ఎండిపోతున్నారు, ఆత్మీయంగా ఎండిపోతున్నారు. వారిలో జీవము లేదు, వారిలో పవర్ లేదు, వారిలో శక్తి లేదు. ఏమంటే దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలనే ఒక శక్తి వారిలో కోల్పోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని ప్రేమించకపోవడం వల్లే. దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి, ధ్యానించాలి, గ్రహించాలి, ఏమండి నేర్పించాలి ఇతరులకి, మనం ఇతరులకి ప్రకటించాలి, బోధించాలి, గైకొనాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చేతపట్టుకుంటామో మనం ఫలిస్తాం, మనం బహుగా ఫలిస్తాం. ఈరోజు అనేక మంది ఒకప్పుడు బాగా వాక్యం చదువుకునేవారు, ఒకప్పుడు బాగా దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, ఎక్కడ పడితే మీటింగుల్లో దేవుని వాక్యం కోసం ఆసక్తి పరుగులు తీసేవారు. ఇప్పుడు క్రమక్రమంగా దేవుని వాక్యం మీద నిర్లక్ష్య భావం వలన వారు ఆత్మీయంగా వారిలో ఉజ్జీవం లేక ఎండిపోతూ ఉన్నారు. సో ఈరోజు మొదటి లాభం, మొదటి ప్రయోజనం, దేవుని వాక్యం వలన మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండోది, మనం బహుగా ఫలిస్తాము. చూడండి బైబిల్లో ఒక వాక్యం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం, 28:9.
సామెతలు 28:9. ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన ఏయమో. చూసారా, ధర్మశాస్త్రము వినపడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన ఏయం. అంటే ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు ఏమంటే పెంటిటోక్ అన్నారు. యూదులకి 5 గ్రంథాలు ఉండేవి, కానీ దేవుడు మనకి ఫుల్ బైబిల్ ఇచ్చాడు దేవుడు మనకి. సో దేవుని వాక్యాన్ని మనం వినపడకుండా మనం చెవిని తొలగించుకున్నాం అంటే చెవిని మూసుకోవడం, ఏ రోజు వినేదే కదా ఏం వింటాంలే అని దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎంత ప్రార్థన చేసినా మన దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. సో మన ప్రార్థన దేవుడు ఆలకించి మనం ఆత్మీయంగా వర్ధిల్లాలంటే, మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, మనం బహుగా ఫలించాలంటే, అనేక ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించాలంటే, ప్రభు అక్కడ వచ్చేంత వరకు నమ్మకంగా నిలకడగా మనం ఉండాలంటే దేవుని వాక్యాన్ని మనం ఎన్నడూ అశ్రద్ధ చేయకూడదు. సో దేవుని వాక్యం వల్ల మనకి ప్రయోజనము, ఆత్మీయంగా ఫలిస్తాము. రెండవది, దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. రెండవ పాయింట్, రెండవ అంశాన్ని మనం చూద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త అందరూ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8:31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యను. సో ఇక్కడ 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఎవరైతే ఆయన వాక్యములో నిలిచి ఉంటారో, అంటే ఆయన వాక్యములో అబాయిడ్ అవుతారో, ఆయన వాక్యములో అంటకట్టబడి ఉంటారో, ఆయన వాక్యములో కొనసాగుతారో, ఆ వాక్యాన్ని ప్రేమించే వారికి కలిగే రెండవ ప్రయోజనం ఏమిటంటే వారు నిజముగా నాకు శిష్యులై ఉందురు. రెండవది, వారు సత్యమును గ్రహించెదరు. మూడవది, వారు సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందట? స్వతంత్రులుగా చెయ్యను. సో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని వాక్యమును నిలిచి ఉన్నవాడే ఆయన శిష్యులు, నిజముగా ఆయన శిష్యులు. మీకు అర్థమవుతుందా? మీకు చూడండి, కింద భాగానికి మీరు వస్తే చూడండి, దేవుని యొక్క వాక్యంలో 37వ వచనంలో, మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. మీరు యూదులే అంటున్నారు, మీరు అబ్రహాం సంతానం అంటున్నారు, కానీ మీకు వాక్యానికి ఏం లేదండి, మీకు చోటు లేదు, వాక్యానికి స్థలం లేదు మీ హృదయంలో. సో వాక్యం మనలో లేకపోతే మనం దేవునికి శత్రువులు అవుతాం, దేవునికి మనం విరోధులు అవుతాం, కానీ దేవునికి మనం శిష్యులు కాలేమో. సో మనం యేసయ్య శిష్యులు అవ్వాలి అంటే, ఆయన శిష్యులుగా మనం చేయబడాలంటే తప్పక దేవుని వాక్యంలో మనం నిలిచి ఉండాలి. చూడండి, ఒకసారి 43-44లో కూడా చదువుతాను. చూడండి, 43-44. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండటం వల్లనే కదా. చూసారా, నా బోధన ఏం చేయట్లేదు, మీరు విననేరక ఉండటం వల్లనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఎవరండి అపవాది సంబంధులు? చూడండి, అక్కడ రాయబడి ఉంది, మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధను విననేరకి ఉండటం వల్లనే కదా మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే వినరో, దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, దేవుని వాక్యం అంటే ఏమంటే చెవులు మూసుకునేవారు, వారు ఎవరంటే వారు అపవాది సంబంధులు. మరి దేవుని వాక్యంలో నిలిచుండేవారు ఎవరు? దేవుని సంబంధులు. అందుకే దేవుడు నిజముగా మీరు నా శిష్యులు అన్నాడు. సో మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? సో దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారే నా శిష్యులు.
దేవుని వాక్యాన్ని ఎవరైతే వినరో, దేవుని వాక్యాన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వారు అపవాది సంబంధులు. ఇంకా మీరు గమనిస్తే దేవుని యొక్క వాక్యంలో చూడండి, 47వ వచనంలో మనం గమనిస్తే 47 దేవుని సంబంధి అయినవాడు, అండర్లైన్ చేసుకొని చెప్పే వాక్యాలన్నీ, దేవుని సంబంధి అయినవాడు దేవుని మాటలు వినును. వింటున్నారు మీరు అందరూ? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. ఎంత స్పష్టంగా ఇక్కడ రాయబడింది చూడండి. మీరు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. ఏమండి, ప్రతిరోజు మీ ఫేస్బుక్లో దేవుని వాక్యాన్ని ఒక అంశంతో మీ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం, మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటానికి. కనుక దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇక్కడ ఎవరో పాస్టర్ గారు ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు తన సేవకుడు ద్వారా. సో దేవుడు వాక్యాన్ని మనం వినడానికి మనం ఆశ చూపించాలి. ఎవరు చూపిస్తారంటే ఆయన సంబంధులు చూపిస్తారు. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పాను. సో ఎవరు వినరంటే దేవుని సంబంధులు కారు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని మరి విలువగా ఎంచుకునేవారు. చూడండి, మీరు అందరూ కూడా క్రమం తప్పకుండా, ఏమంటే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ టైంని మీరు ఫిక్స్ చేసుకుని దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రమముగా దేవుని వాక్యాన్ని వింటూ నోట్స్ పెట్టుకుని రాసుకుంటూ మీరు కామెంట్స్ చేస్తూ ఫోన్ చేస్తున్నారు. వీఆర్ రియల్లీ సో హ్యాపీ. మేము చాలా సంతోషంగా ఉన్నాం మిమ్మల్ని బట్టి. కొంతమంది మిగతా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ చెప్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలా సంతోషం. ఈరోజు మీతో చెప్పేది, మనం దేవుని వాక్యంలో ఎదగాలి, దేవుని వాక్యంలో మనం బలపడాలి, దేవుని వాక్యాన్ని మనం అన్వేషించాలి. సో దేవుని వాక్యం ఎవరు ప్రేమిస్తారంటే ఆయన సంబంధులు, అపవాది సంబంధులు కాదండి. సో మళ్ళీ మన భాగంలోకి వద్దాం. 31 ఎవరైతే ఆయన వాక్యమును నిలిచి ఉంటారో నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అంటే ఎవరు నిజమైన దేవుడు, ఆ సత్యమైన దేవుడు ఎవరో మీరు గ్రహిస్తారు, అంటే మీరు తెలుసుకుంటారు. ఎవరో మీ డాడీ నమ్ముకున్నారనో, మీ మమ్మీ నమ్ముకున్నారనో, మీ తమ్ముడిని నమ్ముకున్నారనో, మీ చెల్లి నమ్ముకున్నారనో, మీ భర్త గారు గుడికి రమ్మన్నారని మనం వెళ్ళడం కాదు. మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటారో ఆ వాక్యం సత్యాన్ని మీరు గ్రహిస్తారు, ఆ సత్య అన్వేషణలోకి మీరు వెళ్తారు. తర్వాత మీరు గమనిస్తే అప్పుడు ఆ సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయను. ఎందులోని స్వతంత్రులుగా చేయను? బైబిల్లో ఆ కింద రాయబడి చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యంలో 34లో చూడండి, 34. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు. అంటే ఎందులో నుండి మనం స్వతంత్రులుగా చేస్తాడు దేవుడు? పాపము నుండి మనలను స్వతంత్రులుగా చేస్తాడు. మీలో చాలామంది అనొచ్చు, నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను, పాపములో పడకూడదు అనుకుంటున్నాను, కానీ నేను పాపములో పడిపోతున్నాను, దేవునికి నమ్మకంగా ఉండలేకపోతున్నాను. ఈరోజు మనం పాపము నుండి మనం స్వతంత్రులు అవ్వాలి అంటే ఒకే ఒక మార్గం, దేవుని వాక్యము ద్వారానే. మనకి మనం నిష్టగా ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఇది చూడకూడదు, అది చేయకూడదు అని మన నిష్టలు పెట్టుకున్న 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, వారం ఉండొచ్చు, మనం పడిపోతాం. మన స్వశక్తి వలన, మన స్వనీతి వలన ఎవ్వరూ నీతిమంతులు కాలేము. బైబిల్ సెలవిస్తుంది, మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గొడ్డల వంటివి. మురికి గొడ్డలు అంటే కుష్ఠులో కట్టుకుంటాడు చూసారా, మురికి అంటే ఆ చీవి రసి కారుతున్నప్పుడు ఆ బయటికి కనపడకుండా కట్టుకుంటాడు. ఆ తర్వాత ఏమవుతుందంటే, కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అదంతా చీవి రసి పట్టి కంపు కొట్టేస్తుంది. అప్పుడు వెంటనే ఆ క్లాత్ తీసి పాడేస్తాడు. దాన్ని మురికి గొడ్డలు అన్నారు. అంటే కుష్ఠులో కట్టుకున్న గుడ్డల్ని మురికి గొడ్డలు అన్నారు. అంటే మన నీతి క్రియలట దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డలుగా ఉన్నాయి. మన 40 రోజులు నిష్టగా ఉపవాస ప్రార్థనలు చేయడం వలన, లేకపోతే క్రమంగా ఆయన మందిరానికి వెళ్ళడం వలన, లేకపోతే నిష్టగా ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వలన మనం నీతిమంతులం కాలేం, మనం పాపాన్ని జయించలేం. దేవుని వాక్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో వ్యక్తి రక్షింపబడాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఆ వ్యక్తి దేవుని వాక్యం వినుట వలన
ఆయనలో విశ్వాసం ఏర్పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో కార్యం జరిగిస్తాడు. వెంటనే ఆయనలో నూతనత్వం ఆయనలో ఏర్పడి పాపము నుండి అతడు విడుదల పొందుతాడు. సో దేవుని వాక్యము లేకుండా, ఏమన్నా అందుకే తీతు గ్రంథంలో ఉంది పునరుజ్జన్మ సంబంధమైన స్నానం. స్నానం అంటే చాలామంది అక్కడ బాప్తిసం అంటారు, కానీ బాప్తిసం కాదు, దేవుని వాక్యము. సో దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే దేవుని వాక్యములో నిలిచి ఉంటారో వారు నిజముగా నాకేమవుతారంటే వారు శిష్యులు అవుతారు. నిజముగా శిష్యులు అంటే, నిజముగా అంటే ఖచ్చితంగా మీరు నా శిష్యులు అంటే మీరు దేవునితో కనెక్ట్ అవుతారు. ఏమండి, దేవునితో కనెక్షన్, దేవునితో మీకు సంబంధం ఏర్పడుతుంది. మీకు అర్థమైందా? మీరు దేవుని ప్రేమిస్తారు, దేవునిలో ఉంటారు, దేవునిలో ఎదుగుతారు. ఏమంటే దేవుని కొరకు ఇంకా ఆసక్తి మీరు చూపిస్తారు. ఎప్పుడు? క్రమముగా దేవుని వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం అలక్ష్యం చేస్తామో, ఎప్పుడో ఆదివారం ఒకసారి బైబిల్ తీయడమో, లేకపోతే ఏదో ఉదయాన్నే ఫార్మాలిటీగా ఏదో 2 అధ్యాయాలు చదువుకుని తర్వాత మళ్ళా మన పనులు చేసుకోవడం, ఎప్పుడైతే మనం వాక్యానికి దూరం అయిపోతామో ఆటోమేటిక్గా మనము శోధనలో పడిపోతాం. సో దేవుని వాక్యం వలన మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటంటే, మొదటిది, వాక్యం మనం ప్రేమిస్తే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు, మన దేవుడు బహుగా మనం ఫలిస్తాం ఆత్మీయంగా. మూడవది, నిజముగా మనం ఆయన శిష్యులుగా చేయబడతాము. ఒకవేళ ఆయన వాక్యాన్ని ప్రేమించకపోతే మీరు ఆయన సంబంధులు కాదు, మీరు ఎవరు చెప్పండి? అపవాది సంబంధులు. మూడవది, చివరిది, మూడో పాయింట్. రేపు మిగతా 3 పాయింట్లు అలా నేను కంటిన్యూ చేస్తాను. ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. మీకు 12 ప్రయోజనాలు మీతో చెప్తాను నేను. కనుక మీరు క్రమంగా మీరు వస్తే మీరు వాక్యం కోసం మీరు తప్పక మీరు ఎంతో ఆత్మీయంగా బలపడతారు. మీరు ఈరోజు నేను మీకు 3 ప్రయోజనాలు మీతో చెప్తాను. సో 3వ వాక్యం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుతున్నాను చూడండి ఒకసారి. కీర్తనలు 119, కీర్తనలు 119 ఏమండి 9 నుంచి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. సో 3వ ప్రయోజనం, దేవుని వాక్యం వల్ల మనకు కలిగే 3వ ప్రయోజనం ఏమిటి అంటే విక్టరీ ఓవర్ సిన్. దేంట్లో చెప్పండి? విక్టరీ ఓవర్ సిన్. పాపము నుండి మనకి జయము కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తామో, ఎప్పుడైతే వాక్యములో నిలిచి ఉంటామో తప్పక మనం పాపము నుండి విజయాన్ని మనం పొందుతాం. యు హ్యావ్ ఎ విక్టరీ ఓవర్ సిన్. సో దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది, పాపము నుండి మనం జయం పొందాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి. ఈ 119 ఏమండి, ఇక్కడ మీరు గమనించి 9వ వచనం నుండి 16వ వచనం వరకు పాపము నుండి మనం విడుదల పొందాలంటే ఇక్కడ 3 విషయాలు చెప్పబడింది. 3 విషయాలు. ఆ 3 ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది మీరు గమనిస్తే 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. సో మొదటిది, దేవుణ్ణి వెతకాలి. పాపము నుండి విడుదల పొందాలంటే, పాపము నుండి జయం పొందాలంటే, ఏమండి శోధనలు వచ్చేస్తున్నాయండి, ప్రేరేపణలు వస్తున్నాయండి, నేను నిలబడలేకపోతున్నానంటే ఈ 3 ఖచ్చితంగా పాటించాలి. ఈ 3 కానీ ఖచ్చితంగా పాటిస్తే, ఈ 3 కానీ ఖచ్చితంగా మీరు చేస్తే తప్పక మీరు పాపము నుండి జయం పొందుతారు. ఆ సీక్రెట్స్ మీతో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మొదటిది, దేవుణ్ణి మనం వెతకాలి. ఎలా వెతకాలి దేవుణ్ణి? అక్కడ 10వ వచనంలో, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. ఎలా వెతకాలండి? పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? వెతకాలి. అంటే అర్థం ఏంటంటే, పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకడం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి,
పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకడం అంటే అర్థం ఏంటంటే పూర్ణ హృదయముతో యూ హ్యావ్ టు లవ్ గాడ్. మీకు అర్థమైందా? ఫస్ట్ ప్రయారిటీ నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో పాపము నుండి నువ్వు జయం పొందగలవు. చూడండి, బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు గురించి మనం ఆలోచిస్తే చూడండి ఒకసారి, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం చూస్తారు ఒకసారి. ఏమండి? 27:4 కీర్తనలు 27:4 ఏమండి? మైక్లో చదవండి. కీర్తనలు 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నా. ఏం అడిగాడు ఏంటంటే అన్న? ఒక వరం అడిగాడండి. ఏంటా వరం? నాకు బెంచ్ కార్ కావాలి, నాకు డూప్లెక్స్ బిల్డింగ్ కావాలి, ఇవి అడగలేదు ఆయన. మరి ఏం అడిగాడు? ఏం వరం అడిగాడు? చూడండి ఒకసారి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎవరైతే ఇలాగు దేవుణ్ణి వెతుకుతారో, అంటే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన కోరిక ఏంటంటే ఆయన మందిరములో నేను జీవిత కాలం అంతయు, ఏం చెప్పండి, ఆయన మందిరములో ఉండాలి. అంటే మందిరంలో అంటే ఈ హస్తకృష్ణ ఆలయంలో ఏమండి ఇక ప్రతిరోజు మందిరంలో ఉండడం, దాని అర్థం అది కాదు. ఏమండి? దాని అర్థం అది కాదు. కొంతమంది ఏమంటారు, అయ్య గారు ఇంక మందిరంలో ఉండిపోతాను జీవితకాలం అంతా, అప్పుడు మనకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. మీకు అర్థమైంది? దాని అర్థం అది కాదు. హస్తకృత్యమైన ఆలయాల్లో ఉండడం కాదు. దాని అర్థం ఏంటి అంటే జీవితకాలం అంతయు ప్రభువా నిన్నే నేను ప్రేమిస్తాను, నిన్నే నేను వెతుకుతాను, నీతోనే నేను ఉంటాను. ఆ ఆశ ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించడం, ఆయన గురించి వెతకడం అంటే ఆయన గురించి థింక్ చేయడం. నువ్వు పండుకున్నా, ఏమండి లేచినా, నువ్వు వ్యాపారం చేసుకుంటున్నా, నువ్వు పని చేస్తున్నా, కూర్చున్నా, ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, ఆయన గురించి నువ్వు తలంస్తున్నప్పుడు ఇక పాపము నీ జోలికి రాదు. సో దేవుణ్ణి ఎలా వెతకాలి? ఏదో పైన వెతకడం కాదు, ఏదో ఆచారంగా వెతకడం కాదు, ఏదో నామకార్థంగా వెతకడం కాదు. పూర్ణ హృదయముతో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని లేక దేవుణ్ణి మనం వెతుకుతామో మనం శోధనలో నుండి, పాపము నుండి మనం జయాన్ని మనం పొందగలము. ఇది ఫస్ట్ సీక్రెట్. సెకండ్ సీక్రెట్ చూడండి, అందులోనే 119లో చూద్దాం. 119 11వ వచనం చూద్దాం. 11 చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఏంటండి? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే మన హృదయములో వాక్యాన్ని ఉంచుకుంటే మనం పాపము వాక్యం ఉంచుకోవడం అంటే ఏంటండి? ఏంజెల్ చెప్తుంది. వాక్యాన్ని ఉంచుకోవడం అంటే నా హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవడం. నేను వాక్యాన్ని ఉంచుకుంటే నేను పాపం చేయను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మైక్లో చెప్పండి. మైక్ తీసుకోండి. హృదయములో నేను వాక్యాన్ని చదువుతారు మళ్ళీ వాక్యం ఏమన్నా చెప్పండి. 119 ఏమండి 10వ వచనం. నా హృదయం ఏమని నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. అంటే అర్థం ఏంటి చెప్పండి? డైలీ బైబిల్ చదవడం. డైలీ బైబిల్ చదవడం. ఆ వాక్యం మీనింగ్ ఏంటి, అసలు దేవుడు ఏం చెప్పాడు మనకి, వాక్యం అంటే దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నారు అని మనం తెలుసుకొని హృదయంలో ఉంచుకుంటే మనం పాపం చేయలేము. హృదయంలో ఉంచుకోవడం అంటే ఏంటి? హృదయంలో ఉంచుకోవడం రాని హృదయములో ఎలా ఉంచుకుంటాం చెప్పండి? హృదయంలో ఎలా ఉంచుకుంటాం? హృదయములో ఉంచుకోవాలంటే దేవుని వాక్యాన్ని కంఠస్థ చేయాలి, మెమరైజ్ చేయాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు కంఠస్థ చేయాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కంఠస్థ చేస్తామో, మన ఒక పాస్టర్ గారు పాప ఆయన చదువు కూడా లేదు, ముసలైన, ఆయన పేజీతో సహా నిర్గమాకాండం 200 పేజీ, అందులో ఇన్ని అధ్యాయాలు, ఇన్ని వచనాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 450 పేజీ నెంబరు, ఇన్ని అధ్యాయులు, ఇన్ని వచనాలు ఆయన కంటెస్ట్ చేశాడు. ఆయన చూసి నాకు అంత ఆనంద బాష్పాలు వచ్చాయి. చదువు రాదు ఆయనకి, కానీ బైబిల్లో ఎక్కడ ఏముందో ఆయన చెప్పేస్తాడు. ఆయన
మీకు అర్థమైంది? రోజుకి ఒక్క వచనమైనా మీరు కంటెస్ట్ చేస్తే 365 రోజుల్లో మీకు 365 వాక్యాలు మీ మైండ్లో ఉంటాయి, మీ హృదయంలో ఉంటాయి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఏదైనా శోధనలో పడినప్పుడు కానీ, ఏదైనా బలహీనతలు పడినప్పుడు కానీ, ఏదో బాధలో కానీ, ఏదైనా నిరుత్సాహం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాన్ని వెంటనే మీ యొక్క మైండ్లోకి దేవుడు ఇస్తాడు. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆ వాక్యం నీకు నీ ఎదురుగుండా ఒక టీవీలో కనపడినట్టుగా నీ ఎదురుగుండా ఒక ఎక్స్రే లాగా నీకు కనపడుతుంది. అప్పుడు నువ్వు శోధనలో పడలేవు, నువ్వు పాపంలో పడలేవు. అందుకే భక్తులు అంటున్నాడు, ఏమంటాడు చెప్పండి, నా హృదయములో నీ వాక్యాన్ని ఏం చేయాలని చెప్పండి, ఉంచుకున్నాను. ఎందుకంటే నేను పాపములో పడకున్నట్లు. సో పాపములో పడకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవడమే కాదు, దేవుని వాక్యాన్ని కంఠస్థు చేయాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని కంఠస్థ చేస్తామో ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. అప్పుడు మన హృదయం ఎలా ఉంటుంది? అప్పుడు హృదయం ఎలా ఉంటుంది? అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఇంకా హృదయం ఎప్పుడైతే వాక్యం లోపలికి వెళ్ళిందో ఏమవుద్ది? అప్పుడు హృదయంలో ఉన్న చీకటి అంతా పోద్ది. చీకటి పోయి ఏమొస్తుంది చెప్పండి? హృదయం అంతా వెలుగు వచ్చేస్తుంది. ఇక వెలుగు ఉన్నప్పుడు ఇక చీకటి ఉండదు. వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు, చీకటి ఉన్న దగ్గర వెలుగు ఉండదు. అప్పుడు నీలో ఇంకా వేషధారణ జీవితం ఉండదు, నీలో నామకార్థ జీవితం ఉండదు, నామినల్ క్రిస్టియన్గా ఉండవు. ఎందుకంటే వాక్యం నీ హృదయంలో ఉండగానే ఆ వాక్యం నిన్ను వెలుగులో నడిపిస్తుంది. అబద్ధం ఆడాలన్నా ఆడలేవు, తప్పు చేయాలన్నా చేయలేవు, మోసం చేయాలన్నా చేయలేవు. ఎందుకంటే ఆ వాక్యం నిన్ను గద్దిస్తుంది. మీకు అర్థమైందా మీకు? సో దేవుని వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే ఈరోజు ఎంతోమంది సేవకులు, ఎంతోమంది విశ్వాసులు ఎందుకు భక్తిలో పడిపోతున్నారు, ఎందుకు జారిపోతున్నారు, ఎందుకు వాక్యం మీద అంత ఆసక్తి ఎందుకు లేదు? ఎందుకంటే వాక్యం వారిలో లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి మీకు? సో వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ వాక్యం మనల్ని వెలిగిస్తుంది. ఆ వెలుగు మనలో ఉన్నప్పుడు మనలో ఇంకేముండదు చెప్పండి? చీకటి ఉండదు. సో ఈరోజు సీక్రెట్ విక్టరీ ఓవర్ సిన్, పాపము నుండి మీరు విజయం పొందాలంటే మొదటిది పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతకాలి. 10వ వచనంలో పూర్ణ హృదయంతో దేవుని వెతకడం అంటే ఏంటండి? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించడం. ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే నేను జీవించాలి, ఆయన కొరకే ఏదో ఒకటి నేను చేయాలి. నేను ఆయన నా కోసం ఏమండి నన్ను ఎంతో ప్రేమించి నా కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ఈ లోకంలో ఎవరూ అంతగా నన్ను ప్రేమ చూపించలేదు. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ బలంతో, నా పూర్ణ శక్తితో నా దేవుణ్ణి నేను ప్రేమిస్తాను అని ఎప్పుడైతే మన మొదటి ప్రేమ ఆయనకి వెళ్ళిపోద్దో మనం పాపంలో పడలేము. ఒకవేళ పడినా అందులో ఉండం, బయటకు వచ్చేస్తాం మనం. ఎందుకంటే దేవుని ప్రేమ మనల్ని లాగేస్తుంది. రెండవది మీరు గమనిస్తే దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవడం అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని కంఠస్థ చేయాలి, మెమరైజ్ చేయాలి. చూడండి తర్వాత చూడండి, 3వ సీక్రెట్ చూడండి, 15వ వచనం, 119:15 చూడండి, 119:15. నీ ఆజ్ఞలను ఏమండి చదవండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకుందును. సో 3వ సీక్రెట్ ఏంటి చెప్పండి? నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. అంటే మూడోది, వి హ్యావ్ టు మెడిటేట్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? మెడిటేట్ చేయాలి. దేవుని వాక్యాన్ని నెమరు వేయాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రీడింగ్ ద వర్డ్ ఒకటి, స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వేరు. సో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో, అంటే ఉదాహరణకి ఫిలిప్పీ పత్రిక తీసుకున్నారనుకోండి. సపోజ్ ఫిలిప్పీ పత్రికను మీరు కనీసం ఉన్న 4 అధ్యాయాలు ఎన్నిసార్లు చదవాలంటే రోజుకి కనీసం 3 సార్లు చదవాలి. అలాగూ ఫిలిప్పీ పత్రికని కనీసం 30 రోజులు చదవాలి. అది ధ్యానించడం అంటే. మొదటి యోహాను తీసుకున్నారు, 30 రోజులు చదవండి. మీకు అర్థమైందా? అలాగే అపోస్తల కార్యాలు తీసుకున్నారు, ఏమండి 60 రోజులు చదవండి. అంతేగాని నేను బైబిల్ అంతటిని 5 సార్లు పూర్తి చేశాను, 10 సార్లు పూర్తి చేశానని ఏం అర్థం అవ్వకుండా అలా చదివేసి చివరి వరకు వెళ్ళిపోతే ఉపయోగం లేదు. ఒక పుస్తకం తీసుకోండి, ఒక పత్రిక తీసుకోండి, దాన్ని కనీసం 30 నుండి 60 రోజులు చదవండి. ఒక పెన్ను పుస్తకం పెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి,
మెల్లగా చదవండి. ఒకరోజు చదివినప్పుడు దేవుడు ఒక అర్థాన్ని మీకు దేవుడు బయలుపరుస్తాడు. రెండోసారి చదివినప్పుడు అందులో ఇంకొక మర్మాన్ని దేవుడు మీకు తెలియపరుస్తాడు. మూడోసారి చదివినప్పుడు ఇంకా అందులో ఉన్న లోతు మీకు అర్థమవుద్ది. ఆటోమేటిక్గా మీరు ఎంతో ఆత్మీయంగా ఎదుగుతారు. ఎప్పుడైతే అది మీరు ట్రైన్ అప్ అవ్వాలి, అది ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇలా కానీ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మనం ఎందులో పడవని చెప్పండి, శోధనలో పడ. కానీ మనం ఎలా చేస్తున్నాం, ఏదో చదవాలి కదా అని కీర్తన గ్రంథం ఒక అధ్యాయం చదివేసి ప్రార్థన చేసేసుకుని అమ్మ టిఫిన్ పెట్టు అని టిఫిన్ తినేసి మీకు బైబిల్ జోలికి వెళ్ళకుండా, ఏమండి కొంతమంది బైబిల్ కొత్తగా ఉంటాయి, ఏమండి ఎన్ని సంవత్సరాలైనా సీల్గా ఉంటుంది. బైబిల్ మొత్తం నవీన చూడండి, మాస్టర్ బైబిల్ చూడండి మొత్తం అంత చినిగిపోయింది, మొత్తం అంతా అయిపోయింది. ఏమండి ఈరోజు బైబిల్ పూర్తయిపోయింది, అందుకే కావాలని అలా మళ్ళీ మడత పెట్టేయద్దు. చదవాలి 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 చదవాలి, ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడంటే బ్లెస్డ్ మ్యాన్, ఆశీర్వదింపబడిన వాడు. సో ఈరోజు నేను 12 వాక్యాల్లో ఎన్ని వాక్యాలు మీకు చూపించాను? 3 వాక్యాలు. సో దేవుని వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ఇంపార్టెన్సో మీరు వింటున్నారు. సో ఆత్మీయమైన ఆహారాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మనం భుజించాలి. ఆత్మీయమైన బలాన్ని పొందుకోవడానికి, స్ట్రాంగ్గా దేవుని కొరకు నిలబడడానికి. సో దేవుని వాక్యాన్ని ప్రేమించడం వలన, దేవుని వాక్యంలో నిలిచి ఉండడం వలన మొదటి మేలు ఏంటండి? దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. రెండోది, మన స్పిరిచువల్గా ఆత్మీయంగా మనం ఫలిస్తాం. ఆత్మీయంగా ఫలిస్తే అప్పుడు ఎలా ఉంటుంది మన జీవితం? నోరిప్పితే దేవుని మాటలు వస్తాయి. మాట్లాడిన 10 మాటల్లో 4 మాటలు దేవుని గురించి మాట్లాడతాం. వాక్యం లేదనుకోండి, అన్నీ ముసలమ్మ ముచ్చట్లు, అన్నీ డబల్ మీనింగ్ మాటలు, అంతా లోకస్తులుగా మాట్లాడతాం. ఏమండి? సో దేవుని వాక్యాల్లో మనం నిలిచి ఉంటే ఆత్మీయంగా అభివృద్ధి అవుతాం. రెండోది, దేవుని వాక్యం వల్ల రెండో ప్రయోజనం ఏంటండి? నిజముగా నాకు మీరు ఏమవుతారు చెప్పండి? శిష్యులు అవుతారు. అంతేకాదు మీరు స్వతంత్రులు అవుతారు. స్వతంత్రులు అంటే పాపము నుండి, మీరు ఒకప్పుడు పాపాన్ని దాసులు, మీరు పాపము నుండి స్వతంత్రులు అవుతారు. దేవుని వాక్యాన్ని వినలేని వారు, దేవుని వాక్యాన్ని ప్రేమించలేని వారు, ప్రేమ లేని వాళ్ళు ఎవరు చెప్పండి? నా సంబంధులు కాదు, వారు అపవాది సంబంధులు. సో దేవుని వాక్యాన్ని మనం ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని విలువగా మనం ఎంచుకోవాలి. మూడవది మనం విన్నాం, దేవుని వాక్యంలో మనం నిలిచి ఉంటే, దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తే మూడవ ప్రయోజనం విక్టరీ ఓవర్ సిన్, పాపము నుండి మనం విడుదల. పాపము నుండి విడుదలకు 3 సీక్రెట్లు చెప్పాను. ఒకటి, పూర్ణ హృదయంతో దేవుని వెతకడం, అనగా పూర్ణ మనసుతో ఆయన ప్రేమించడం. రెండోది, ఆయన వాక్యం హృదయంలో ఉంచుకోవడం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? కంఠస్థ చేసి ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడం. మూడోది, ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఇటు రీతిగా మనం జీవించినట్లయితే మనం ఎంతో ఆత్మీయంగా ఎదుగుతాం. సైతాను కుయుక్తులకి మనం దూరంగా ఉండి మనం దేవుని కొరకు నమ్మకంగా మనం నిలకడగా మనం ఉంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం, అందులో ప్రవేశించేవారు కొందరే. కనుక దేవుని వాక్యంలో నిలిచి ఉండకపోతే, దేవుని వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ ప్రేమ ఉత్తరాన్ని కానీ మనం నిర్లక్ష్యం చేస్తే మనం విడిచిపెట్టబడతాం. మనం రేపు ప్రభు రాకడలో ఎత్తబడం, దేవుడిచ్చే గొప్ప పరలోకాన్ని, అస్వాస్యాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇంకా దేవుని వాక్యం వల్ల కలిగే మేళ్ళు, ఇంకా దాని యొక్క ప్రాముఖ్యతను, దేవుని వాక్యం వల్ల మన ప్రయోజనాల్ని రేపటి ప్రోగ్రాంలో మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క ప్రోగ్రాంని ముగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, మీకు వందనాలు. మీ వాక్యం ఎంత విలువైనదో, మీ ప్రభువా పరిశుద్ధాత్మ ప్రేరణతో 40 మంది రచయితలతో రాసిపెట్టి మాకు అనుగ్రహించారు. ఈరోజు మీ వాక్యాన్ని మేము ఎంతో నిర్లక్ష్యం చేయుచున్నాము తండ్రి. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ ప్రభువా, మీ వాక్యానికి మేము సమయాన్ని ఇవ్వలేకపోతున్నాము తండ్రి. ఏదో ఆదివారం ఏదో మొక్కుబడిగా చర్చికి వెళ్ళడం రావడం, అంతేగాని ప్రభువా నాయన మా వాక్యాన్ని మేము ఎంతో నిర్లక్ష్యం చేస్తున్నాం తండ్రి. ఈ రోజు నుండి ప్రభువా మీ వాక్యాన్ని మేము ప్రేమించేవారిగా, వాక్యములో నిలిచి ఉంటేనే మీరు చేసే ప్రార్థనలు నేను ఆలకిస్తాను.
లేకపోతే మీ ప్రార్థనలు నాకు ఏమో అన్నారు ప్రభువా. మీరు వాక్యములో నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు, లేకపోతే మీరు ఎండిపోతారు. మీరు ఆత్మీయంగా మీరు ఎండిపోతారు. అంతేకాదు ప్రభు, మీ వాక్యాన్ని ప్రేమించడం వల్ల నిజముగా మీకు శిష్యులు అవుతాం. అనగా నిజంగా మిమ్మల్ని వెంబడించేవారిగా, నిజమైన విశ్వాసులుగా మేము ఉంటాం. పాపము నుండి స్వతంత్రులం అవుతాం. మీకు సంబంధులుగా, మీ వారిగా మేము జీవిస్తాం తండ్రి. వాక్యములో మేము ఉంటే తండ్రి, మూడవదిగా మేము విన్నాం, పాపము నుండి విజయాన్ని పొందుతాం తండ్రి. ఎస్ ప్రభు, మిమ్మల్ని ప్రేమిస్తూ, ఈ వాక్యాన్ని కంటెస్ట్ చేస్తూ, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ మేము ఈ వాక్యములో నిలిచి ఉంటే ఈ పాపపు శోధనలు, ఈ పాపపు తలంపుల నుండి మేము విడుదల పొందుతాం తండ్రి. మేము తప్పించుకుంటాం తండ్రి. ఈరోజు అనేక మంది పాపములో పడిపోతున్నారు. అనేక మంది సైతాన్ని కబంధ హస్తాల్లో చిక్కుకుపోతున్నారు తండ్రి. వేషధారణ జీవితాన్ని జీవిస్తూ ఏదో ఆదివారానికి ఏదో మొక్కుబడిగా బలవంతంగా అయిష్టంగా ఏదో వెళ్ళి రావడమే తాని నిజమైన ఆత్మీయ జీవితాన్ని మేము కోల్పోతున్నాం తండ్రి. ఈరోజు మీ వాక్యాన్ని మంచి మనసుతో ప్రేమించి, ఇంకా మీ వాక్యం వల్ల ప్రయోజనాలు రేపటి దినాన్ని మరికొన్ని విషయాలు మాకు నేర్పించమని, ఈ లైవ్లో ప్రోగ్రాంలో వాక్యాన్ని మాతో కలిసి ఏకీవించిన ప్రతి బిడ్డని, ప్రతి దైవ సేవకుడిని, ప్రతి సంఘ బిడ్డని, ప్రతి విశ్వాసిని, ప్రతి ఒక్కొక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిని దేవుని వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నిత్యం మనందరికీ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మనం రేపు 7:30 కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.